కొత్త మన చైర్మన్ గారు రాజారెడ్డి గారు పుస్తకాలు మేము అందుబాటులో వస్తాం. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాము. ఇప్పుడు కావాల్సిన పుస్తకాల లిస్టు రాసిస్తే మేము ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళకి కావాల్సిన పుస్తకాలను మేము కొన్ని ఇక్కడ పెడతాము. కేవలం పుస్తకాలే కాకుండా డైలీ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ రోజు అందుబాటులో గారు మన అంతిరెడ్డి రాజారెడ్డి గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. తొందరలోనే అది మన జిల్లాకు కూడా తలమానికంగా నిలవబోతుంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలంతా అంతటా ప్రాబ్లం వచ్చింది. మన దగ్గర ఎందుకు ప్రాబ్లం వస్తలేదు? యూరియా మనం ముందు కొనుక్కొని పెట్టుకున్నాము. మీరు అర్థం చేసుకోండి. అప్పుడు కూడా నేను మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎండాకాలమే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కనిపించాం. అంతటా వస్తుందని మన దగ్గర ఎందుకు వస్తలేదు? ముందు కనిపించాం. పైసలు ఉంచుంది. ఈ రూములు కడితే ఏమని బుక్స్ కొనడానికి కెపాసిటీ లేని వాళ్ళు ఇక్కడ వస్తే అన్ని దొరుకుతాయి. వాళ్ళకి ఏ సబ్జెక్టు అవసరం ఉంటుందో ఆ సబ్జెక్టు చదివి దాంట్లో బాగా ఎగ్జామ్స్ రాసేటట్టు ఉండటానికి ఇది పెడతాను. ఇంకైనా పేపర్ చదువుడు, అది మంత్లీ మ్యాగజైన్ చదువుతుందో. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారా? నేను చదువుకునే పిల్లలు ఉన్నారా? మీరు కూడా మేము కొనిస్తా. మీరు కూడా మంచిగా 4,500 వేసుకొని కొనిస్తే పోయిందేళ్ళు బుక్స్ కొనియండి, పిల్లలు చదివియండి. ఇంటి పక్కన కూడా రూమ్ ఉన్నాయంటున్నారు, ఫర్నిచర్ ఉందా, అన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి మంచిగా చదివియండి. ఇప్పుడే చెప్పాను అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పిన ఆఫీసర్ ఊరూరు తిరగండి. విత్తనాలు ఇచ్చినప్పుడు ఆ మొలకలు ఎన్ని వస్తాయో 80% కంటే ఎక్కువ రాకుంటే ఇవ్వద్దు అని గతంలో మనం చూపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పెద్దలు చేయమన్నా. ఎందుకంటే ఎవడో దొంగలు వచ్చి సీడిస్తూ ఉన్నాడు. మనం కష్టపడి ఉన్న పైసలన్నీ ఆ మీద భూమి మీద పెడతాం, పంట మీద. అసలు టైంలో అది వస్తలేదు. మళ్ళీ మనం బాగా వెనుకబడతాం. ఖర్చుపాయ, పంటపాయ. అటువంటి వేయద్దు. మనం కూడా ఏదో అడిగినంటే ఆడికి లూజ్ సేల్స్, లూజ్ సీడ్స్ అయితే తెచ్చుకోవద్దు. మీరు అర్థమైందా? సీడ్స్ కూడా మంచిది తేవాలి. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ నిన్న మీటింగ్ ఎందుకున్నా షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక ఆఫీసులో తిరుగున్నాం. షుగర్ కేన్ పెడతారా, పామ్ ఆయిల్ పెడతారా అడుగుమన్నాం. షుగర్ కేన్ 2-3 లక్షలు పెడితే ఆయన నచ్చేది కాదు. కనీసం 5-6 నెలలు నడవాలన్నా. 5-6 నెలలు నడవాలంటే 5-6 లక్షలు కాదు, 5 లక్షలు కాదు. దాన్ని మరి నేనైతే రైతులు పెట్టారని అంటున్నా. ఏడనో ఒక 2-3 ఊళ్ళో పెడితే కరెక్ట్ పెట్టుకోవచ్చు. కానీ కరెక్ట్ కాదు. ఈ 2-3 ఊళ్ళో అక్కడికి ఎందుకు పంపించారు? బాగా ఇట్లా ఎంత కిరాయి అయింది, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత ఇచ్చుకున్నారు. అది ఎంత ఉంటుంది? 2 ఊళ్ళలో కంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతే ఇద్దామని. అదేగాక ఇప్పుడు ఏదైతే పామ్ ఆయిల్ ఉన్నదో బహుశా మన ఏరియాలు పండొచ్చు, బాగా పండొచ్చు. 2 ఇంచుల బోరు మంచిగా ప్రెషర్ వస్తే ఎండాకాలం ఒక్కొక్క చెట్టుకు 250 లీటర్లు కావాలి. ఎంత? 250 లీటర్లు కావాలి. ఎకరాన 57 చెట్లు పెడతాం. ఆ లెక్క ప్రకారం 2.5 ఇంచులు వస్తే మనకు 3 ఎకరాలకు చాలు, సరిపోతాయి. గడవు 10 ఎకరాలు ఉన్నోళ్ళు మీరు ఎట్లా పెట్టుకుంటారు? 3 ఎకరాలు ఉన్నారు, 1 ఎకరం పెడతారా? పంట వస్తుందంటూ ఉన్నారు. కాకపోతే 2-3 సంవత్సరాలు పంట రాదు. 2 సంవత్సరాలేమో మనం వేరే పంట వేసుకోవచ్చు అంటున్నారు. అది 60-70-80% వస్తూ ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి రేపు అదేంటి
మనం ఆయిల్ బయటకు తెచ్చుకుంటున్నాం. 60-70% మనం తినే ఆయిల్ కూడా బయటకు తెచ్చుకుంటున్నాం. అన్ని బయటకు తెచ్చుకున్నప్పుడు ఎవరు గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, నాతో వచ్చేసిన చైర్మన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తాహిర్ సెక్రటరీ గారు మాట్లాడారు. గత ప్రభుత్వాలు కొన్ని నిర్లక్ష్యం చేశాయి. గ్రంథాలయం అంటే నేను చైర్మన్కు సెక్రటరీకి మనకు తెలిసిన కాడికైతే డైలీ పేపర్ ముఖ్యం కాదు. ఇది నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావడానికి పెడతా ఉన్నా. పేపర్లు చదవకుండా వచ్చి కూర్చుంటా పిల్లలు చదవకుండా పేపర్లు బంద్ చేయండి. ఏం చైర్మన్ సార్ మీకు రూల్ ఉన్నది కానీ నేనైతే ఒప్పుకున్నాను. పెద్ద మనుషులకు ఏం కావాలని నేను సిస్టమ్ చెప్తున్నా నేర్చుకుని దయచేసి. ఎందుకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇప్పుడే అన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. చదువు వచ్చి ఏదైనా పని చేసుకునేటట్టు తెలివి ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు, బతకొచ్చు. అందరికి భూములు లేవు, వ్యవసాయం లేవు. ఉన్నోళ్ళకు కూడా 2-3 పిల్లలు పంచుకుంటున్నాం. మంచికి 2-3 ఎకరాలు కూడా వస్తున్నాయి. దాంతో సరిపోదు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చైర్మన్ వేసిన తర్వాత గతంలో నిర్లక్ష్యం చేసినవన్నీ ఆలోచించుకుంటూ ఎక్కడెక్కడ ఏం చేయాలో చేస్తా ఉంటాం. బుక్స్కు ఎక్కడ కూడా టెక్నికల్ బుక్స్ ఏదో రామాయణం ఉంటుందో ఆపద్దు. నా పిల్లలు పనికిరాని ఏదైనా వ్యక్తి తప్పుడు ప్రచారం చేయొద్దు, ప్రజలను తప్పుతో పట్టేది. ఇదని ఉంటే అందరం కూర్చుందాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. ఊళ్ళో ఏమడన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ అందరూ గుర్తులు పెట్టుంది. అసలు గరీబుడు వాళ్ళకి మంచి అన్ని కాంట్రవర్సీస్ వద్దు. మనకు అందరం కలిసి ఉండేది ఉంది. సరే ఎలక్షన్ వచ్చినప్పుడు 2 రోజులు ఊళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు, అది సెకండరీ. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయకూడదు. అందరం కలిసి గ్రామాలు బాగా చేసుకోవాలి, పంటలు పండించుకోవాలి. కన్సల్ట్ దానికి అవసరం ఉన్న ఫ్యాక్టరీలు వేయించుకోవాలి. అయితేనే మనం బాగుపడతామని చెప్తూ, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే అంటున్నారు. దాన్ని కూడా నేను ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, చూసి మనమైతే ఒకటి రిపోర్ట్ ఇచ్చేద్దాం ప్రభుత్వానికి. దానికి ఏమి ఇస్తారో తర్వాత ఆలోచిస్తాం. సరేనా?